సార్ మరోవైపు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ మోస్ట్లీ ఎంబీబీఎస్ చదవడానికి పోయిన వాళ్ళు కావచ్చు, వేరే వేరే ఎంఎస్ స్టడీస్ చదవడానికి పోయిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రష్యా గవర్నమెంట్ వచ్చేసరికి వాళ్ళ వారిలో వీళ్ళని వినియోగించుకుంటున్నారని చెప్పి బలవంతంగా స్టూడెంట్స్ ని ఆర్మీలో జాయిన్ చేయించారని చెప్పి అప్పట్లో మనం చాలా వీడియోస్ చూసాం. స్టూడెంట్స్ స్వయంగా వీడియోస్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ 2 days బ్యాక్ ఇండియన్ స్టూడెంట్ పట్టుకున్నారు. ఆ పర్సన్ కూడా చెప్పాడు నాకు బలవంతంగా రష్యన్ ఆర్మీ వాళ్ళు జాయిన్ చేయించారు అని చెప్పి. సో దీన్ని ఇలా చూడొచ్చు, అంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకుంటే పేరెంట్స్ యొక్క పంపించడంలో లోపం ఏమైనా ఉందా? See, basically Indians too problem ఉంది, especially you see the rate of unemployment in North India and Eastern India has been increasing steadily from past 6 or 7 years. And not like Indian government is not doing anything for this, but infrastructure develop చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. See, basically ఏంటంటే Indians కు ప్రాబ్లం ఉంది, దూరపు కొండలు నునుపు అని చెప్పేసి మీరు ఒక సామెత వింటారు. ఇండియన్స్ కి ఒక ఇదండి, మన కంట్రీ కాకుండా వేరే ఎక్కడికైనా పోతే ఏమైనా కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని ఒక నిశ్చయంలో ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్. అండ్ చాలా మటుకు మీరు గల్ఫ్ లో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. హొరెండస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది అక్కడ నర్సెస్ గా వెళ్ళిన వాళ్ళని స్లేవ్ లేబర్ కింద వాడుతుంటారు. తర్వాత ఈ ఫిట్టింగ్, తర్వాత మాన్యువల్ లేబర్ కి వెళ్ళిన వాళ్ళని చాలా హరాస్ చేస్తున్నారు. వాళ్ళ పాస్పోర్ట్స్ లాక్కుంటారు, దుబాయ్ ఏజెంట్స్ అది చేస్తున్నారు. కొంతమంది ఫాల్స్ ప్రామిసెస్ మీద కెనడా నుంచి అమెరికాలోకి పోయిస్తామని చెప్పేసి చేస్తున్నారు, మైగ్రేషన్ చేస్తామంటున్నారు. వాళ్ళు చాలా మంది కెనేడియన్ ఐస్ ఫాల్స్ లో పడి చనిపోవడం, అది మౌంటైన్ పీక్స్ మీద చనిపోవడం జరిగింది. సో అది కూడా ఒక గుజరాతీ ఫ్యామిలీ అనుకుంటా, ఐ బిలీవ్ సో. ఇట్ హాస్ హ్యాపెండ్. మనకేంటంటే ఇండియన్స్ తర్వాత సెర్బియాకి మనకు ఫ్రీ వీసా ఉందన్నమాట. మన వాళ్ళు సెర్బియా దిగి సెర్బియా నుంచి ఇటలీకి మైగ్రేట్, ఇటలీ నుంచి ఇండియాకి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. మీరు కదా ఇప్పుడు అంటే ఐ హావ్ సీన్ మై సెల్ఫ్, ఇఫ్ యూ గో టు ఎనీ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా రీజన్, ప్రతి ఇంటి ఛత్ మీద, అదే దీని మీద రూఫ్ మీద మీకు ఒక అమెరికన్ లేకపోతే కెనడియన్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట, ఇండికేటింగ్ దట్ మై సన్ ఇస్ ఇన్ కెనడా, మై సన్ ఇస్ ఇన్. మీకు 40% ఆఫ్ కెనడియన్ హోటల్స్ ఆర్ నౌ రన్ బై Sikhs, whereas all most of the American hotels are run by Patels, Gujarati people. అంటే మనకు ఫ్యాసినేషన్ ఉందండి. అదే ఫారెన్ కి పోతే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇక్కడ మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అని ఒక తప్పు కూడా కాదు ఇది. కానీ సీ యూ డోంట్ గో రేడింగ్ ఇంటూ యాక్టివ్ జోన్స్. ఇక్కడ రష్యాలో ఏంటంటే రష్యాలో మెర్సనరీ కల్చర్ ఉందండి, అంటే కిరాయి సైనికుల ఇది. అది రష్యన్ గవర్నమెంట్ వీళ్ళని అబద్ధాలు చెప్పి రిక్రూట్ చేసుకుంటే తెలియదు, బట్ దెర్ విల్ బి సమ్ రిక్రూటర్స్ దబాష్ చూపిస్తారు. వీళ్ళు కూడా ఫస్ట్ టైం దబాష అది తర్వాత చెప్తారు, లైక్ ఏమన్నా చెప్పాలని మస్తు చెప్పచ్చు. మీకు ఇక్కడ ఒక అమ్మాయిని ఇస్తాను, పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోతారు, మీకు రష్యన్ సిటిజన్షిప్. ఇట్స్ వెరీ అట్రాక్టివ్ థింగ్. అదే ఇప్పుడు చూడండి, ఒక రూల్ ఇండియా నుంచి వెళ్ళిన వాడికి మాస్కో, కజాన్, సెయింట్ పీటర్స్బర్గ్ లాంటి సిటీలో లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తామంటే ఎవరు వద్దంటారండి? చాలా అట్రాక్టివ్ గా కనపడతాయి కదా. ఈ అట్రాక్టివ్ థింగ్స్ చూసి జాయిన్ అవుతున్నారు, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ది డెప్త్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఆర్మీ ఇట్స్ నాట్ లైక్ అక్కడ ఆర్మీ మన కోసం ఏ పార్ట్ అంటే చూసుకోదు. చూడండి, ఇండియన్ ఆర్మీ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దే విల్ throw you into that armed scenario or warfare అన్నమాట. రష్యన్స్ ఏంటంటే ఇట్స్ ఏ రిక్రూటింగ్ ఆర్మీ, అంటే కాన్స్క్రిప్టింగ్ ఆర్మీ. అంటే మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తారు అనమాట. దే విల్ నాట్ మేక్ యూ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వార్ఫేర్.